సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనని పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటిని నామములు శుభాభివందనములు తెలియపరచుకుంటున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ ఆగస్టు 15లో మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును కాక. ఈ వీక్షిస్తున్న మీరందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచర్య చాలా విశ్వాసముతో, చాలా నమ్మకముతో, చాలా త్యాగముతో, చాలా ఉపవాసముతో, ఈరోజు కూడా 24వ రోజు ఫాస్టింగ్తో మీతో ఈ వాక్యం పంచుకుంటున్నాను. ఆగస్టు 15, 2025 ఇలాగే ఆగస్టు 31 వరకు నేను ఉపవాసములో కొనసాగిస్తాను. 40 రోజులు ఫాస్టింగ్. ప్రార్థన చేయండి, అందరికీ పరిచయం చేయండి. అలాగనే ఈ పరిచర్యని మీ అందు కృతజ్ఞత కాணிకతో ఈ పరిచర్యను సహకరించండి. ఈ పరిచర్యకు మీరు సహకరించిన వలన మీరు కూడా దీవెనలు పొందుతారు, దేవునామం కూడా మయపరచబడుతుంది. దేవుడు మళ్ళీ దీవించును గాక. యోవేలు 2వ అధ్యాయము 21 ఇలా చూపడుతుందండి. దేశమా భయపడక సంతోషించి కంతు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశం గురించి దేవుడు చెప్తున్నారు, భయపడకము. ఇప్పుడు మనం చూసినట్లయితే దేశంలో ఈ ఆగస్టు 2025 ఆగస్టు వరకు ఇప్పటి వరకు జరగలేని సంఘటనలు జరుగుతున్నాయి. 300 మంది ఎంబీల్ని అరెస్ట్ చేశారు. ఎక్కడ చూసినా తగాదాలు, ఎక్కడ చూసినా కలవరములు, పోరాటములు, ధర్నాలు ఇలాగ జరుగుతుంది. ఇప్పుడు వరకు ఒక నెమ్మది అన్నదే లేదు. మద కల్లోలం లేపుతున్నారు, ఎక్కడ నెమ్మది లేదు. ఎక్కడ పోయినా భయముతోనే బ్రతుకవలసి వస్తుంది. ఆయనను దేవుడు చెప్తున్నారు, దేశమా భయపడకు. దేవుని బిడ్డలకి అసలు భయం అన్నదే ఉండకూడదు. అదే దేవుని యొక్క బిడ్డలు. ఆమేన్. ఎన్నో ఉపద్రవం వచ్చినా ఆయన మనల్ని ఆదుకుంటారు, ఆయన మనల్ని బలపరుస్తారు, ఆయన మనల్ని స్వతంత్రంగా చేస్తారు. బైబిల్లో చెప్పబడుతుంది ఎలాగంటే దేవుడు మిమ్మల్ని విడుదల ఇస్తారు. 2 కొరింథీ 3వ అధ్యాయం 18లో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారో అక్కడ మీకు స్వాతంత్రం ఉన్నది. యోవాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది ఎలాగంటే ఆయన ఆత్మ, ఆయన వచనమే మిమ్మల్ని స్వాతంత్రంగా చేస్తుంది. దేవుని జనాంగమా, మీరందరూ దేశం కొరకు భారం కలిగి, భక్తి కలిగి, ఉపవాసముతో, త్యాగముతో ఎక్కువ జామమే లేచి ప్రార్థన చేయాలి. స్వతంత్రం అంటే ఎలాగే బ్రదర్ అండ్ సిస్టర్, స్వతంత్రం అంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఒక స్త్రీ అనేవారు రాత్రి 12 గంటలకి రోడ్డు మీదకి ధైర్యంగా నడిచినప్పుడే ఏంటి ఇండియాకి స్వతంత్రం వచ్చిందని అర్థం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా స్వతంత్రం లేక ఉన్నది, కానీ దేవుడు చెప్తున్నారు, నేను నీకు స్వతంత్రం. దేశమే భయపడొద్దు, నిన్నే రక్షిస్తాను, నిన్నే ఆశీర్వదిస్తాను. దేశంలో ఉన్న భూనివాసులు అందరినూ దేవుడు ఆశీర్వదిస్తారు. ఇది ఏ దేశంలో వినపడుతుందో ఆ దేశం ఆశీర్వదించబడబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. ఓ దేశమా భయపడవద్దు. దేశమా అంటే ఎవరు? యు ఓన్లీ, మీరే. మీకు దేవుడు చెప్తున్నారు, భయపడవద్దు. ఎన్ని దిగులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, క్రిస్టియన్స్కి ఎన్ని విరోధంగా లేచినా కూడా దేవుడు మీ పక్షంగా ఉన్నారు. ఆమేన్. ఇండియాలో ఉన్న 140 కోట్ల జనములు చూసి దేవుడు చెప్తున్నారు, భయపడవద్దు, నేను మీ దేశంలో క్షేమమును ఆజ్ఞాపిస్తాను. 2 దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనంలో దేశానికి నేను క్షేమమును, సుఖమును
రప్పిస్తాను అని చెప్పబడుతుంది. ప్రియ దేవుని జనాంగమా, దేశంలో ఈ ఇండిపెండెన్స్ డేలో మీరందరూ ఉపవాసముతో కన్నీరుతో ప్రార్థనలో లేవనెత్తండి మీ పిల్లల్ని. స్తోత్రం. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఇండియా నుంచి ఒక మొర, ఓ పరలోక రాజ్యం ఎత్తపడితే తప్పకుండా దేశంలో దేవుడు స్వతంత్రమును దయచేస్తారు, విడుదలను దయచేస్తారు. ఆమేన్. ఆ దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. బైబిల్లో చెప్పబడుతుంది 365 సార్లు భయపడకు 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 భయపడకని నా వేద పుస్తకంలో బైబిల్లో శక్తమాయి చెప్పబడుతుంది. బ్రదర్ అండ్ సిస్టర్, 365 రోజులు మీరు భయపడకు అని చెప్పి భయపడతారని మిమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవుడు మన దేవుడు. ఆమేన్. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు, బలపరుస్తారు, స్వస్థత ఇస్తారు, విడుదల ఇస్తారు. ఇప్పుడున్న రోగం గురించి, ఇప్పుడున్న పోరాటం గురించి, ఇప్పుడున్న పగ గురించి, ఇప్పుడున్న ద్రోహం గురించి, ఇప్పుడున్న విరోధం గురించి, ఇప్పుడున్న సిట్యువేషన్ గురించి మీరు భయపడవద్దు. దేవుడు నిశ్చయంగా ఈ దేశమును రక్షించబోతున్నారు. ఇప్పుడున్న సిట్యువేషన్ ఎలా అయినా సరే ఇదాని గురించి మీరు భయపడవద్దు. దేవుడు మన దేశం కొరకు రక్తం కాచారు, సిలువలో కొట్టపడ్డారు, సిలువలో వేలాడారు. ఆయన మీ కొరకు రక్తం కాచి మిమ్మల్ని రక్షించడానికి కొరకు ఉన్నారు. కాబట్టి భయపడవద్దు. ఎన్ని దిగులు వచ్చినా, మాంత్రిక శక్తి వచ్చినా, సగనములు వచ్చినా, ఎన్ని పోరాటం వచ్చినా సరే నీ భయపడవద్దు. ధైర్యం తెచ్చుకో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. మంచి తండ్రి, పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, జాలిగల దైవమా, ఈ స్వాతంత్ర దినోత్సవం ఓ స్తోత్రం ఆఘోషిస్తున్నా లేకుంటే పాడిస్తున్నా ప్రతి ఒక్క ఇండిలో, ప్రతి ఒక్క మానవ హృదయంలో యేసుక్రీస్తు యొక్క మాట ఇప్పుడే హాలలో నిలబడును గాక. దేవుడా స్తోత్రం, ఆశీర్వదించండి. మా ఇండియాకి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వతంత్రం కలిగినట్లు చేయండి ప్రభువా. నీ నామం మయపడబోతుడానికి స్తోత్రం. ఎంతమంది భయపడి కురిగి హల్లెలూయా వేదనతో ఉన్నారో ప్రతి ఒక్కరి పైన యేసు రక్తమును చిలకరిస్తున్నాను. భయం మారిపోను గాక, పాపం కడుగపడును గాక. యేసుక్రీస్తు రక్తం ఇప్పుడే హల్లెలూయా ప్రవహించును గాక. విడుదల కలిగినందుకు స్తోత్రం, బలపరిచినందుకు స్తోత్రం, అద్భుతం చేసినందుకు స్తోత్రం. స్వాతంత్ర దినోత్సవంలో లేవలేక నడవలేక ఆసుపత్రుల్లో అలాగనే మంచం మీద ఉన్న ప్రతి ఒక్కరుడే హల్లెలూయా వేదనలు, శోధనలు, ఆందోళనలు, భయములు అన్ని తీసివేయండి ప్రభువా. స్వస్థపరచండి ప్రభువా. నీ నామం మాత్రం మహిమపడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ తారాలను దీవించును గాక. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మినిస్ట్రీని మీ అందు బలమైన ప్రార్థన వలన మీరు హత్తుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.